సెవెంత్ క్లాస్ సెమిస్టర్ 1 ఐదవ పాఠం పద్య పరిమళం. ప్రక్రియ వేతన ప్రక్రియ ఇతివృత్తం నైతికములు శతకం అనగా 100 లేదా 108 పద్యాలు ఉన్న వాటిని శతకం అంటారు. ఈ పాఠం యొక్క ఉద్దేశం వచ్చేసి ఈ లోకంలో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతులను తెలియజేసి విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పద్య పరిమళములో ఉద్దేశం వచ్చేసి లోకములో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతులను తెలియజేసి విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. కవులు వారి యొక్క కాలము వారు రచించినది. బమ్మెర పోతన ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. భాగవతము రచించాడు. పక్కి అప్పర నరసయ్య 16వ శతాబ్దంలోని వాడు, కాలం చెందిన వ్యక్తి. కుమార శతకం రచించినది పక్కి అప్పర నరసయ్య. మాధవ వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకంను రచించాడు. మాధవ వెంకయ్య భాస్కర శతకాన్ని రచించాడు 16వ శతాబ్దం. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తశతి. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం చెందిన వ్యక్తి. కాళికాంబ సప్తశతి. గువ్వల చిన్నడు 17వ శతాబ్దంకు చెందిన కాలం వ్యక్తి. గువ్వల చిన్న శతకం. గువ్వల చిన్నడు 17వ శతాబ్దం. గువ్వల చిన్న శతకం. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం సుభాషిత రత్నావళి. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం సుభాషిత రత్నావళి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఆ 3 కొత్త శతకాలు. చుక్కకోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దంకు చెందినది. నగజ శతకం. నగజ అనగా హిమాలయ పర్వతముల యొక్క కుమార్తె పార్వతీదేవి. నగజ శతకం అనగా హిమాలయ పర్వతాల యొక్క కుమార్తె పార్వతీదేవి. గద్దర సంయూర్ 20వ శతాబ్దంకి కాలం నాటి వ్యక్తి. హితోక్తి శతకంను రచించినది గద్దర సంయూర్. జండమాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దంకు చెందిన వ్యక్తి. ఆంధ్ర శతకం కర్నూలుకు సంబంధించిన వ్యక్తి. జండమాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దంకు కాలం నాటి వ్యక్తి. ఆంధ్రపుత్ర శతకము కర్నూలు. శ్రమ కలిగిన సిరి కలుగును, శ్రమ కలిగిన వాణి
కలుగు సౌఖ్యములను వెళ్ళెను. శ్రమ కలుగును కలుగును శ్రమ కలిగిన మెచ్చు సౌది సదాయుండు తండ్రి. ఈ పద్యము రచించినది ఆంధ్ర మహాభాగవతం. శ్రమ అనగా ఓర్పు కలిగినప్పుడు, ఓర్పు సహనము ఉంటే సిరి సంపద కలుగును. శ్రమ కలిగిన వాణి అంటే సరస్వతి అంటే విద్య కలుగును. సౌఖ్యములు ఎల్లను, సుఖాలు వస్తాయి. శ్రమ కలుగును శ్రమ కలిగిన మెచ్చు సౌరి అనగా శ్రీకృష్ణుడు, శ్రీహరి. సదయుండు తండ్రి, సదయుండు తండ్రి అంటే ఎంతో దయ కలిగించువాడు అని అర్థం. ధనమే మైత్రి నిందించును, ధనమే మైత్రి నిందించును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సరబలను, ఘనతను తెచ్చును, నెట్టింది గుణము కుప్పలకునైన గువ్వల నెచ్చెన. గుణముల కుప్పలకునైన గువ్వలను చేర్చే. ధనము సంపద, మైత్రి స్నేహితులు తెచ్చు, ధనమే వైరములు శత్రువు తెచ్చును, ధనమే సరబను ఘనతను అంటే కీర్తిని తెచ్చును. ఎంతటి గుణములు కుప్పకూలైన గువ్వచేన. గుణములు అంటే గుణము తెచ్చును, గువ్వల చేనుల శతకం. వృద్ధజన సేవ చేసిన బుద్ధి విశేష జ్ఞానముంచును, భృత చరితుడు సద్ధర్మశాలియను బుద్ధ. రితర్బోధరు ప్రేమ ఎంచగు కుమార. వృద్ధజనక సేవ చేసిన, ముసలి వారికి సేవ చేసిన, జ్ఞానము ఎరిగిన, బుద్ధి తెలివి విశేష జ్ఞానముంచు అన్ని తెలిసినవాడు, భూత పవిత్రమైన వాడు, చరితుండు పవిత్రుడైనవాడు, సద్ధర్మశాలి ఎందు బుద్ధ. ప్రేమ ఎంచగు కుమారులారా, ప్రేమ ఎంచగం. బొంగదేడు పొగడ్తాడు, సిద్ధరం భూమి. విశేష జ్ఞానుడు అన్నీ తెలిసినవాడు, బుద్ధి తెలివి. కుమార శతకం. పక్కి అపర నసయ. పరుల దిట్ట నోర్గు పాపము పంకిర మౌను, పెద్దల నొంటింప శుద్ధి అగును. నోటి మంచితనము పాటించు సుజ్ఞాని,
కాళికాంబ హంస కాళికాంబ కాళికాంబ సప్తశతి కాళికాంబ సప్తశతి పోతురూరి వీరబ్రహ్మం కాళికాంబ సప్తశతి పరులు దిట్ట నోరు పాపం పంకిల మౌను పెద్దల నొంతింప శుద్ధియగును నోటి మంచితనము పాటించు సుజ్ఞాని కాళికాంబ హంస కాళికాంబ పరులు ఇతరుల తిట్ట పరులను నోరు అంటే ఇతరులను తిట్టడం పాపము పంకిర అంటే బురద మౌని పెద్దలను నృతింప పొగిడితే శుద్ధి అగును పెద్దలను స్తుతించే వారు శుద్ధి అగును జ్ఞానవంతుడు సుజ్ఞాని అంటే జ్ఞానవంతుడు కాళికాంబ హంస కాళికాంబ సప్తశతి పోతురూరు వీరబ్రహ్మము కాళికాంబ సప్తశతి సత్యమే మూలము సత్యమే భవమోహపాశ సంస్కృతి బాపును సత్యమే శీలము నిలుపును సత్యముతో నెట్టి త్రోవను చలాదు నగజ శతకం చుక్కకోటి వీరబ్రహ్మభద్రమ్మ 20వ శతాబ్దానికి చెందిన నగజ అంటే హిమాలయ పర్వతముల యొక్క కుమార్తె పార్వతీదేవి సత్యమే యశము సత్యం అంటే నిజం చెప్పడం కీర్తి గొప్పతనము ప్రఖ్యాతలు పొందగలుగుతాం మూలము సత్యము భవమోహపాశ సంసారంలో చేసే పాపాలన్నీ సంస్కృతి తొలగించును తొలగిపోను సత్యశీలము నిలుపును నడతను నిలుపుతుంది సత్యముతో నెట్టి వ్రాతము చెల్లవద్దు నగజ శతకం చుక్కకోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం నగజ అనగా హిమాలయ పర్వతముల యొక్క కుమార్తె పార్వతీదేవి గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాసం సంపద వినయము నిరంతర సాధన ధరణ పునశ్చరణ విద్యార్థికి యవనసార లక్ష్మణుల్ గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధరణ పూర్ణచరణములను విద్యార్థి యనసాముర లక్షణములు హితోక్తి శతకం గద్దర సంయూల్ 20వ శతాబ్దం హితోక్తి శతకం గురువుల పట్ల భక్తి చదువుల పట్ల అపార నమ్మకం పెద్దల పట్ల వినయం నిరంతరం కష్టపడే తత్వమును ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం
ధారణ నేర్చుకున్న అంశాన్ని వదిలివేసుకోవడం అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరం. చూడ అగ్ని కాలి స్తుతి దెబ్బ కోసి మెరిసొమ్ముల రుచు మెరిన్ బడిసిడి బాధ రోజుకున్న భవిత ఒద్దిరురా అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర శతకం చూడ అగ్ని చూడన్ ప్లస్ అగ్నిన్ ప్లస్ కాళీ అగ్నిన్ ప్లస్ కాళీ మెరి బంగారం పసిడి సొమ్ములను మెరిసి ఉన్న పసిడి బంగారును బాధలొచ్చినప్పుడు భవిత ఒత్తిడిగా ఓర్చుకోవడం బాధ వచ్చినప్పుడు ఓర్చుకోవడం అఖిల లోక మిత్ర ఆంధ్రపుత్ర శతకం జెండమాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దంకు ఆంధ్రపుత్ర శతకమును రచించాడు. ఓ ఆంధ్రపుత్రుడా, బంగారం అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది. అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడను సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓ ఆంధ్రపుత్ర, బంగారం అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణాలను తయారవుతుంది. అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. చేసిన దుష్ట చేత నది చెప్పక నేర్పుల నంపి పుచ్చిరత ముసినంతగనం బయరు ముట్టక ఎండు దెబ్బతెట్లు రాగిపై రూసిన బంగారు జెడరి పోడలగిన నాటికిన్ దాసి రాగి గనబడద జనుల తేర రెనుంగు భాస్కర శతకం చెడ్డ పని చెప్పకుండా నైపుణ్యంతో మూసేసేవాడు గొప్పవాడు. దుష్టాలంకారం అర్థాంతరంగా ఉంటాయి. వేరుగా తెలిసిపోతుంది. ఓ భాస్కర, ఎంత రహస్యంగా ఉంచినా చేసిన చెడ్డ పని బయటకు పడక మానదు. రాగి పైన బంగారుతో ఎంత చక్కగా పూత పూసినా క్రమంగా బంగారు అరిగిపోయిన కొలది రాగి బయటపడుతుంది కదా. ఓ భాస్కర, ఎంత రహస్యంగా ఉంచినా చేసిన చెడ్డ పని బయటపడక మానదు. రాగి పైన బంగారుతో ఎంత చక్కగా పూత పూసినా క్రమంగా బంగారు అరిగిపోయిన కొలది రాగి బయటపడుతుంది కదా. కరములు నిత్యధ్యానములను ముఖమున సునృత వాణి యోధరం గురు చరణాభ్యవాదన మకుతీర్థ వీర్యము దుర్యోగబునన్ వర హృదయంబున విషాద వార్తన మంచిత విద్య విరునన్ సూరు శిరభూషణంబువి సూరురకున్ సిరి రేణియపుడన్ కరములు చేతులు
నిత్య ధ్యానములు కర్మలు నిత్య ధ్యానములు కర్మలతో అంటే చేతులతో నిత్య ధ్యానము చేయడం, ఎప్పుడు సత్యమని మాట్లాడడం, గురువు గురు పాదాలకు తల వంచి నమస్కరించడం, తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండడం, నిర్మలమైన మనసు కలిగి ఉండడం, చెవులతో శాస్త్రాలు వినడం అనే ఈ గుణాలను మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి. చేతులతో నిత్య దానం చేయడం, ఎప్పుడు సత్యాన్ని మాట్లాడడం, గురువు పాదాలకు తల ఉంచి నమస్కరించడం, తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగించడం, నిర్మలమైన మనసు కలిగి ఉండడం, చెవులతో శాస్త్రాలను వినడం అనే ఈ గుణాల మహాత్ములకు ఐశ్వర్యము లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి. సుభాషిత రత్నావళి. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం. సుభాషిత రత్నావళి. శతకం అనగా 100 పద్యాలు రచనలను శతకం అంటారు. మకుటం అంటే లక్షణాలు, మకుటం నియమం, సంఖ్య నియమం, ఛందో నియమం, ముక్తకం అంటే ఇచ్చిన పద్యములను అదే పద్యంలోని శతక పద్యాలు లక్షణాలు, వీటిలో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. శతక పద్యాలను మానవ జీవిత మూలాలను తెలియజేస్తాయి. పర్యాపదాలు: చెయ్యి, కర్మలతో, హస్తములో, ధనమే సిరి, ధనమే ద్రవ్యం, ఆవనికి భూమి, ఆవని పుడమి, ప్రసిద్ధి కనకం, ప్రసిద్ధి పుత్తడి. వ్యతిరేక పదాలు: పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం, సూర్యుడు, అసూర్యుడు, విద్య, అవిద్య, చెడు, మంచి. విడదీసి పదాలను కలిపి రాయాలి. జనులు ఎలా, జనులెలా, పంకిరము అవును, పంకరమౌనిద, సొమ్ములు అగును, సొమ్ములెగును, సూర్యుడు సూర్యుడొక్కడు, బాధలు ఓర్చుకున్నా. పై విడదీసిన పదాలను మొదటి పదం చివర ఊ ఉంది, రెండవ పదం పరపదం మొదట ఆ ఉంది. ఆ, ఈ, ఏ వంటి అచ్చులు ఉన్నాయి. ఇలా ఉకారానికి అచ్చులు పరమైతే సంధి తప్పక జరిగిన ఉకార సంధి రూపాలను ఏర్పడతాయి. మొదటి పదం చివర ఊ ఉంది, రెండవ పదం పరపదం మొదటి ఆ, ఈ, ఏ వంటి అక్షరాలున్నాయి. ఈ ఉకారానికి అచ్చులు పరమైతే సంధి తప్పక జరిగిన ఉకారం సంధి రూపంలో ఏర్పడుతుంది. పదాలు విడదీసి సంధి పేరు రాయండి. సౌఖ్యములెలన్ ఉకార సంధి. పంకిరమౌను అవును ఉకార సంధి. కార్యమెలా కార్యములు ఎలా ఉకార సంధి. విడదీసిన పదాలను కలిపి రాయండి. శుద్ధి అగును, లేని అప్పుడను, లేనప్పుడు, మూసిన అంతటను, మూసినంతను, అంతటా, ప్రేమ భసంగం, ప్రేమాసంగం, ముట్టక ఉదదెట్టు,
ముట్టకుండా ఉన్న పైన విడదీసిన పదాలను మొదటి పదాలను చివర ఆ ఈ వంటి అచ్చులున్నాయి. రెండు పదాల పదం మొదట ఆ ఇ ఉ ఓ వంటి అచ్చులు ఉన్నాయి. ఇక్కడ పూర్వ పరపదాల మధ్య సంధి జరిగినప్పుడు ఐ ఆగమంగా వచ్చి ఈ ఎడగమ సంధి రూపంలో ఏర్పడుతున్నాయి. కాళికాంబ కాళిక ప్లస్ సాంబ సవర్ణ దీర్ఘ సంధి. గురు ప్లస్ ఉపదేశం సవర్ణ దీర్ఘ సంధి. శరణాభివాదం చరణం ప్లస్ అభివాదం సవర్ణ దీర్ఘ సంధి. విద్యార్థి విద్య ప్లస్ అర్థి సవర్ణ దీర్ఘ సంధి. ఋషి ప్లస్ ఈశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి. చౌరి శ్రీకృష్ణ తండ్రి వాసుదేవుని తండ్రి సూర్యుడు. శ్రీకృష్ణ సూర్యుని మనవడు కాబట్టి ఆయనకు సౌరి అనే పేరు వచ్చింది. భావమోహ పాశములు భావము అనగా పుట్టుక, ఉనికి అని, మోహము అనగా వలపు, భ్రాంతి అని పాశములను అనగా త్రాడు, బంధము అని అర్థాలు. ఈ మూడింటిని కలిపి భావమోహ పాశములు అంటున్నారు. పుట్టుకతో వచ్చే కోరిక సంబంధములను బాంధవ్యాలను భావమోహ పాశములు అంటారు. సిరి సంపదలను ఉద్రేకత కన్నా మధుర తెలుగు. ఆ తెలుగుతనం మా కంటికి ఆరుద్ర.